కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ప్రాజెక్టు నాణ్యతగా కట్టలేదని, దానిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని సీబీఐని బీజేపీ కోరడం జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అధికారులను మాత్రమే అరెస్ట్ చేశారని, నాయకులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని దీనిపై మీరికే అర్థం చేసుకోవాలన్నారు. ఢిల్లీలో చేస్తున్నటువంటి ధర్నా అంతా ఒక బూటకమన్నారు. ఓబీసీలను తప్పుదారి పట్టించడానికి వారు ధర్నా చేస్తున్నారంటూ విమర్శించారు. కాళేశ్వరం రిపోర్టు ఇంకా బహిరంగ కాలేదు. బహిరంగత అయిన తర్వాత మేము దాని మీద ఏదైనా మాట్లాడదాం. కానీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడే మాటలో భారతీయ జనతా పార్టీ ఏకీభవించదు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పి, కాళేశ్వరం ఒక డ్యాము నాణ్యతంగా కట్టలేదని చెప్పేసి దాంట్లో అనేకమైన కోణాల మీద దర్యాప్తు చేయాలి, సిబిఐ దర్యాప్తు చేయాలని బీజేపీ అడిగింది. కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు కూడా ఏ చేసినా కూడా ఇంతవరకు ఒక్క రాజకీయ నాయకుడిని కూడా అరెస్ట్ చేయలేదు. ఈ విషయంలో కేవలం అధికారులు మాత్రమే అరెస్ట్ చేశారు. ఎప్పుడైతే అధికారులను అరెస్ట్ చేసినప్పుడు రాజకీయ నాయకులు ఎందుకు చేయలేదు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు చేయలేదు? ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉన్నటువంటి అక్రమ సంబంధం. ఏ సంబంధం మీరు తెలుసుకోవాలి. కాళేశ్వరం రిపోర్టు ఇంకా బహిరంగ కాలేదు. బహిరంగత అయిన తర్వాత మేము దాని మీద ఏదైనా మాట్లాడదాం. కానీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడే మాటలో భారతీయ జనతా పార్టీ ఏకీభవించదు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పి, కాళేశ్వరం ఒక డ్యాము నాణ్యతంగా కట్టలేదని చెప్పేసి దాంట్లో అనేకమైన కోణాల మీద దర్యాప్తు చేయాలి, సిబిఐ దర్యాప్తు చేయాలని బీజేపీ అడిగింది. కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు కూడా ఏ చేసినా కూడా ఇంతవరకు ఒక్క రాజకీయ నాయకుడిని కూడా అరెస్ట్ చేయలేదు. ఈ విషయంలో కేవలం అధికారులు మాత్రమే అరెస్ట్ చేశారు. ఎప్పుడైతే అధికారులను అరెస్ట్ చేసినప్పుడు రాజకీయ నాయకులు ఎందుకు చేయలేదు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు చేయలేదు? ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉన్నటువంటి అక్రమ సంబంధం. ఏ సంబంధం మీరు తెలుసుకోవాలి. కాళేశ్వరం రిపోర్టు ఇంకా బహిరంగ కాలేదు. బహిరంగత అయిన తర్వాత మేము దాని మీద ఏదైనా మాట్లాడదాం. కానీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడే మాటలు